బీసీ ఎస్సీ ఎస్టీ ధర్మ సమాజ్ పార్టీ కొరేన్గూడెం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా సీత స్వాతి అనే నేను పోటీ చేస్తున్నాను. డబ్బుకి మద్యానికి అమ్ముడు పోకుండా ఓటు వేసి గెలిపించగలరని కోరుతున్నాను. అందరికీ జై భీమ్, జై భారత రాజ్యాంగం. బీసీ ఎస్టీ జేఏసీ ధర్మ సమాజ్ పార్టీ తరపున కొరేన్గూడెం గ్రామం సర్పంచి అభ్యర్థిగా సీతా స్వాతి శేఖర్ అనే నేను పోటీలో ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్క ఓటర్ అయినా ప్లస్ మద్యానికి డబ్బుకి అమ్ముడు పోకుండా ఓటు వేయగలరని కోరుకుంటున్నాం. అందరికీ జై భీమ్. బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ మరియు ధర్మ సమాజ్ పార్టీ బలపరిచినటువంటి నల్గొండ జిల్లా అనుమల మండలం కొరేన్గూడెం గ్రామ పంచాయతీ నుంచి సీత స్వాతి శేఖర్ అనే అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అదేవిధంగా మా గ్రామంలో ఇప్పటి వరకు గత 20 సంవత్సరాల వరకు ఇప్పటివరకు సర్పంచ్ ఎలక్షన్స్ జరగలేదు. గతంలో ఉన్న వాళ్ళంతా ఇనానమస్ అంటూ డబ్బులు ఆశ చూపించి, మందు ఆశ చూపించి కొన్ని భయభ్రాంతులకు గురి చేసి ఓట్లు ఇప్పించుకునే పరిస్థితులు చూస్తూ వస్తున్నాం. ఇలాంటి తరంలో ఖచ్చితంగా మన గ్రామానికి చదువుకున్న యువత కావాలి, మన గ్రామం అభివృద్ధి చేయాలన్న ధ్యేయంతోనే మేమందరం ముందుకు వచ్చి ఈరోజు ముందుకు వచ్చాం. అదేవిధంగా మేము గెలిస్తే ఏం చేస్తామనే ఒక అంశాన్ని ఈరోజు ప్రజల ముందుకు తీసుకెళ్తున్నాం. దానికోసం మన గ్రామం మన మేనిఫెస్టో అని చెప్పేసి ఒక మేనిఫెస్టో ప్రిపేర్ చేసుకున్నాం. సో ఇది అందరికీ ప్రజలందరి దృష్టికి తీసుకెళ్తున్నాం. ఈ మేనిఫెస్టో చూపించే మేము ప్రజలందరినీ ఓట్లు అడుగుతున్నాం. ఒకసారి మేము ఏర్పాటు చేసిన ఈ మేనిఫెస్టోలో ఏముంది అనే అంశాన్ని కూడా అందరికీ తెలియజేస్తున్నాం. ఫస్ట్ అంశం మేము తీసుకున్నప్పటికీ గ్రామ పంచాయతీకి ప్రతి నెల ప్రభుత్వం నుంచి ప్రతి నెల ఫండ్ వస్తుంది. మరి వచ్చిన ఫండ్ ఏం చేస్తున్నారు, ప్రజలకు వచ్చిన ఇంత ఫండ్ వచ్చింది, దీన్ని దేనికోసం ఉపయోగిస్తున్నాం, దేనికోసం వినియోగిస్తున్నాం అంటే ఇలాంటి అంశాలు చూపెట్టకుండా వచ్చిన డబ్బుని ఏం చేస్తున్నారో ఎవరికి చెప్పట్లేదు. కాబట్టి మేము గెలిస్తే, సర్పంచ్ అభ్యర్థి మేము గెలిస్తే మొట్టమొదటి పని మేము చేసేది ఖచ్చితంగా గ్రామ పంచాయతీకి వచ్చే ప్రతి ఒక్క ఫండ్ని ప్రజల ముందర చూపిస్తూ, ప్రజలకు వచ్చిన ఫండ్ని ఇంత ఫండ్ వచ్చింది మన గ్రామానికి, ఆ ఫండ్ను మనం ఏ విధంగా ఎందుకు వినియోగించుకోవాలని, దేని గురించి ఎంత అవసరం ఉంది, దేనికి ఎంత అవసరం ఉంది వినియోగించి ఆ ఫండ్ను అందరి ముందు ప్రజల ముందు ప్రకటించి దానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటామని చెప్పేసి ముందు మేము మేనిఫెస్టోలో మొదటి అంశాన్ని చేర్చడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్క ఇంటికి ఖచ్చితంగా సాగునీరు, త్రాగునీరు అందాలి. ఇప్పుడు పల్లెటూర్లలో ఎక్కడ చూసుకున్నా అందరికీ బోర్ వాటర్ కానివ్వండి, నియర్ బై ఉన్నట్టు బోర్ ఫెసిలిటీస్ ఉన్న వాటర్ తాగి చాలామంది అనారోగ్యాలకు గురవుతున్నారు. సో మేము దాని గురించి ఆలోచిస్తున్నాం. అంటే ఒక మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నాం. సరే, ఇక్కడ నుంచి ఒక 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ వెళ్ళి ఒక 10 రూపాయలు పెట్టి వాటర్ కొనుక్కొచ్చుకోవాలి. మేము అది కూడా ఫ్రీగానే ప్రతి ఒక్క గ్రామ పౌరునికి, ప్రతి ఒక్క ఇంటికి ఉచితంగా మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి ప్రతి ఒక్క ఇంటికి మినరల్ వాటర్ అందజేసే ప్రయత్నం మేము చేస్తున్నాం. అదేవిధంగా నెలంతా కష్టపడితే వచ్చి ఒక 30,000 రూపాయలు 20,000 రూపాయలను తీసుకెళ్లి ఒక్కరోజు జ్వరం వస్తే హాస్పిటల్లో ఖర్చు పెట్టి వస్తున్నారు. సో ఇవన్నీ కాకుండా ముందు జాగ్రత్తగా మేము మా గ్రామంలోనే ఒక ప్రాథమిక కేంద్రం ఏర్పాటు చేసి అక్కడ ప్రతి నెల వైద్య శిబిరం ఏర్పాటు చేసి అందరికీ ఉచిత టెస్టులు చేపించి ఉచితంగా మెడిసిన్ కూడా పంపిణీ చేసే కార్యక్రమాన్ని మేము తీసుకుంటున్నాం. ప్రభుత్వం నుంచి కాకపోయినా మా సొంత నిధులతోటైనా మేము వైద్య శిబిరం ఏర్పాటు చేసి అందరికీ బ్లడ్ టెస్టులు చేయించి అందరికీ మెడిసిన్ ఇప్పించే ప్రయత్నం మేము చేస్తున్నాం. అదేవిధంగా పిల్లలకి, ఖచ్చితంగా విద్యార్థులకి మనకు ముఖ్యంగా కావాల్సిందే విద్య, వైద్యం, ఉపాధి. మనకు ముఖ్యంగా దాంట్లో పిల్లలు చదువుకోవడానికి కావాల్సిన స్కూల్ని రీఓపెన్ చేసి ప్రభుత్వ స్కూళ్ళలో పిల్లలకు చదివితే ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి, హైలీ క్వాలిఫైడ్ టీచర్ ప్రభుత్వ స్కూళ్ళలో ఉంటారు కాబట్టి ఖచ్చితంగా పిల్లలు ప్రభుత్వ స్కూల్కి పంపించాలని చెప్పేసి మేము తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకి ఒక గ్రంథాలయం ఏర్పాటు చేసి ఖచ్చితంగా ఒక కంప్యూటర్ పరిజ్ఞానం కోసం 10 కంప్యూటర్లు ఏర్పాటు చేసి పిల్లలకి కంప్యూటర్ పరిజ్ఞానం కంప్యూటర్ నేర్పించే ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా మరి గ్రామాల్లో చదివే పిల్లలకి అంతగా ఇంగ్లీష్ మాట్లాడడం రాదు కాబట్టి మేము స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ కూడా అరేంజ్ చేసి ప్రతి ఒక్క విద్యార్థికి స్పోకెన్ ఇంగ్లీష్ కూడా మేము కల్పించే ప్రయత్నం చేస్తున్నాం. మరి అదేవిధంగా మనం శుభ్రంగా ఉండి మన పరిసరాలు శుభ్రంగా ఉంటేనే మనం హెల్తీగా ఉంటాం కాబట్టి ప్రతిరోజు రోజు మార్చి రోజైనా ఆ చెత్త సేకరణ జరగాలి. అదేవిధంగా డ్రైనేజీలు క్లీన్ చేయాలి. ప్రతి వీధి స్తంభానికి LED లైట్ వేయాలని చెప్పేసి మేము మేనిఫెస్టోలో ప్రధాన అంశంగా మేము దీన్ని తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మన గ్రామం నుంచి చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం. అటు గ్రామాల్లో అయ్యుండొచ్చు, మండల ఆఫీసులో అయ్యుండొచ్చు, పోలీస్ తరుణంలో అయ్యుండొచ్చు, అనేక తరుణంలో మనం ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తే గ్రామ పంచాయతీ నుంచి మొదలు పెడితే మండల ఆఫీసులు, జిల్లా కలెక్టరేట్ ఆఫీసులో కూడా మనకి ఎలాంటి పనులు చేస్తే నిర్లక్ష్యం వహిస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకు కూడా మేము ఏం హామీ ఇస్తున్నాం అంటే మీరు మండల ఆఫీస్కి వెళ్ళి మీకు అక్కడ ఏ పని కావాలన్నా మీకు తోడుగా మేము వచ్చి ఖచ్చితంగా ఆ పని అయ్యేంత వరకు మేము మీతో ఉంటామని చెప్పేసి వాళ్ళకి భరోసా కల్పిస్తున్నాం. మరి అదేవిధంగా గ్రామంలో వృద్ధులు చాలా మంది వృద్ధులు పెన్షన్ మీద ఆధారపడి బతుకుతున్న వృద్ధులు ఉన్నారు, ప్రెగ్నెన్సీ ఉమెన్ ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు, స్కూల్కి వెళ్ళే పిల్లలు. స్కూల్కి వెళ్ళాలంటే ఒక ప్రైవేట్ స్కూల్కి వెళ్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అక్కడికి వెళ్ళి 2,000, 3,000 బస్ ఛార్జీలు పెట్టుకొని ప్రైవేట్ స్కూల్ పంపిస్తున్నారు. సో మేమేమంటున్నాం, ఖచ్చితంగా స్కూల్ పిల్లలకి, వృద్ధులకి, ప్రెగ్నెన్సీ ఉమెన్కి కూడా ఉచిత ఆటో సౌకర్యం కల్పిస్తామని చెప్పేసి మేము చెప్తున్నాం. మరి అదేవిధంగా
ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఒక చిన్న సర్జరీ చేయాలన్నా ఏదైనా చేయాలన్నా ఒక హాస్పిటల్కి పోతే ఏది వచ్చినా కానీ ఒక 50,000 రూపాయలు, ₹1,00,000 వరకు ఖర్చు అవుతూ వస్తుంది. సో అలాంటి తరుణంలో మేమేం చేస్తాం, ప్రతి ఒక్కరికి ప్రతి బ్యాంక్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరికి హెల్త్ పాలసీ చేపిస్తాం. ఈ హెల్త్ పాలసీ చేయించడం ద్వారా ఏదైనా ఆపరేషన్కి అయినా సర్జరీకి అయినా మనం ఇక్కడ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఎలాంటి ఖర్చు లేకుండా వచ్చే ఆ హెల్త్ పాలసీతో వాళ్ళకి అక్కడ మెడిసిన్ అయి ఉండొచ్చు, వాళ్ళకి జరగాల్సినటువంటి ఆపరేషన్లు కూడా అక్కడి నుంచి మేము చేయించే ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా లేబర్ కార్డు, ప్రతి ఒక్కరికి లేబర్ కార్డు కల్పించి దాని ద్వారా వచ్చే సదుపాయాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ వాళ్ళకి చేకూరేలా మేము కృషి చేస్తామని చెప్పేసి గ్రామ ప్రజలకు తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా మన గ్రామంలో ఒక క్రీడా ప్రాంగణం ఉంది, ఆల్రెడీ క్రీడా ప్రాంగణం ఉంది. ఆ క్రీడా ప్రాంగణం కొద్దిగా డెవలప్మెంట్ చేసి దాంట్లో కొన్ని ఓపెన్ జిమ్కి సంబంధించిన ఎక్విప్మెంట్ కూడా ప్రొవైడ్ చేసి ప్రతి ఒక్కరు పొద్దున్నే లేసి ఎక్సర్సైజ్ చేసుకునే విధంగా, హెల్తీగా ఉండే విధంగా మేము దాన్ని ఏర్పాటు చేస్తున్నాం. మరి అదేవిధంగా ఇప్పటికీ పల్లెటూరులో చూసుకుంటే చాలా ఊళ్ళలో రోడ్లు ఉండవు, సీసీ రోడ్లు ఉండవు, డ్రైనేజ్లు ఉండవు, బ్రిడ్జిలు ఉండవు, చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఇలాంటి టైంలో కొన్ని బ్రిడ్జిలు, కొన్ని రోడ్లు శాంక్షన్ అయినప్పటికీ కొంతమంది ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం కావచ్చు, కొంతమంది అవినీతి రాజకీయ వాళ్ళ నిర్లక్ష్యం అయి ఉండొచ్చు, మరి అన్నిటి చేకూరడంలో చాలా ఆలస్యం చేస్తుంటారు. కాబట్టి మేము తక్షణం వాటిపైన చర్యలు తీసుకొని శాంక్షన్ అయిన బిల్లులని ఎమ్మటే వచ్చే విధంగా, సీసీ రోడ్లను వేసే విధంగా, అదే బ్రిడ్జిలను కావాల్సిన బ్రిడ్జిలను వేసే విధంగా మేము ఖచ్చితంగా గ్రామ ప్రజలకి చర్యలు తీసుకొని తక్షణమే అవన్నీ ఏర్పాటు చేయాలా మేము చర్యలు తీసుకుంటామని చెప్పేసి మేము చెప్తున్నాం. మరి అదేవిధంగా ప్రతి ఒక్కరు బాధ్యతంగా ఉండాలి. ఇప్పుడు 18 సంవత్సరాల నిండా ప్రతి ఒక్కరికి డ్రైవింగ్ లైసెన్స్ కల్పిస్తున్నాం. ఎందుకు అంటే సరే ఇప్పుడు లోకల్లో ఎక్కడికి వెళ్ళినా కానీ పోలీసులు అక్కడ ఆపడం, వీళ్ళు డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడం, హెల్మెట్ లేకపోవడం ఇలాంటివి చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి పౌరుడికి హెల్మెట్ పెట్టి ధరించాలి. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా హెల్మెట్ ప్రయాణం చేయాలి. అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్ని ఖచ్చితంగా కలిగి ఉండాలన్న మా యొక్క ఆలోచనతోటి మా గ్రామంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి డ్రైవింగ్ లైసెన్స్తో పాటు హెల్మెట్ని కూడా మేము కల్పించే ప్రయత్నం మేము చేస్తున్నాం. మరి అదేవిధంగా గ్రామ సర్పంచ్కి ఎన్నికైన తర్వాత నుంచి ఉన్న పదవి కాలం 5 సంవత్సరాలు ఎవరైతే సర్పంచ్ అభ్యర్థి ఉంటారో, సర్పంచ్గా ఉంటారో వాళ్ళకి గవర్నమెంట్ నుంచి కొంత శాలరీ వస్తుంది, వేతనం వస్తుంది. అది 5,000 అయి ఉండొచ్చు, 6,000 అయి ఉండొచ్చు, 10,000 అయి ఉండొచ్చు. ఎంత వేతనం వచ్చినా ఆ వేతనాన్ని కూడా మా అభ్యర్థులు ఆ వేతనం మాకొద్దు, ఆ వేతనాన్ని కూడా మేము గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ కోసం వినియోగిస్తామని చెప్పేసి చెప్తున్నారు. సో ఇది మా కొరేనూడ గ్రామ ప్రజల ముందు పెట్టిన మేనిఫెస్టో. సో కాబట్టి ఒక్కసారి ఓటేసే ముందు ఆలోచించి ఓటేయండి. మా ప్రత్యర్థులు 20 లక్షలు ఖర్చు పెడతాం, 30 లక్షలు ఖర్చు పెడతాం అని చెప్తున్నారు. కానీ మీరు పెట్టే 20 లక్షలు, 30 లక్షల ఖర్చు దేనికి పెడుతున్నారు అని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఈ సందర్భంగా మీరు పెట్టే 20 లక్షల ఖర్చు, 30 లక్షల ఖర్చు ప్రజలకు కావాల్సిన వైద్యం కోసం పెట్టండి, పిల్లలకు కావాల్సిన విద్య కోసం పెట్టండి, ఒక 10 మందికి ఉపాధి కల్పియండి అని చెప్పేసి మేము కోరుతున్నాం. అంతే తప్పితే మీరు డబ్బు ఇచ్చి ఓటుకి 5,000, 2,000 ఇచ్చి ఓటు వేయించుకోవద్దు. మద్యం పోసి జనాలను ఖరాబ్ చేస్తూ వాళ్ళకు ఓటు అడుక్కునే పరిస్థితి మీరు తీసుకురావద్దు. దయచేసి నిజాయితీగా నిలబడి నిజాయితీగా ఓటేయండి అని చెప్పేసి మేము అందరికీ కోరుకుంటున్నాం. ధర్మ సమాజ్ పార్టీ నుంచి కొరేనూడ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా సీత స్వాతి శేఖర్ గారిని గెలిపించాలని చెప్పి ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై భీమ్, జై భారత రాజ్యాంగం.